ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, ఇంతకీ ఏ గేమ్ ఆడాలో చెప్పలేదు. గేమ్ అంటే అమ్మ కోపం వస్తుంది కాబట్టి ఒక నాటకం ఆడదాం. మా చారు ఆడుతుంది అదే కదా. ఆ? పిన్ని నాటకం ఏంటి? అదే నాటకాలు మా చారుకి బాగా తెలుసు అంటున్నాను. అయితే నాటకమే ఆడదాం. నాటకం అయితే నేను రెడీ. అయ్యో, కాకపోతే నాకు కళ్ళు లేవు కదా, నేనెలా నటించాలి? నువ్వేం చేయక్కర్లేదు, జస్ట్ డైలాగ్ చెప్తే చాలు. నీ కళ్ళతో పని ఏమీ లేదు. అయితే ఓకే. అయితే స్క్రిప్ట్ రెడీగా ఉందా? ఉంది, ఇప్పుడే రెడీ అయింది. అయితే ఓకే. ఇంతకీ ఏం నాటకం? అమ్మమ్మా, నేను కూడా పాల్గొనొచ్చా మీతో? మీరు లేకపోతే ఎలా? అది చూడవే, నేర్చుకో. సరే. ఈ నాటకంలో ఆద్య, రామలక్ష్మి మీ ఇద్దరికి చారు అంటే ఏంటో చూపిస్తా. మీతో ఇక నేను దెబ్బడి ఆడిస్తా. మనం వేసే నాటకం పేరేంటి? అహల్య అమాయకురాలు. అహల్య అమాయకురాలు అంటే ఇప్పుడు ఇద్దరిని వెతకాలా? నో, అహల్య అమాయకురాలు, ఇద్దరు కాదు. అహల్యే అమాయకురాలు. ఎస్. ఓహో, టైటిల్లోనే ఇంత ట్విస్ట్ పెట్టారంటే ఇంకా నాటకం ఇంకెంత బాగుంటుందో. అబ్బో, చాలా బాగుంటది. నాటకంలో దిగితే ఇంకా బాగుంటది. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, తప్పు కదా. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంది. ఇంద్రుడేదో ప్లాన్ వేశాడు. ఏం ప్లాను? మావయ్యా, నేను చెప్తానమ్మా, నేను చెప్తా. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే ఇంద్రుడు కొక్కరొక్కో నాథా టవల్. గౌతముడు లేచి టవల భుజానికి వేసుకుని స్నానానికి వెళ్ళాడనమాట. అదే అదుననుకుని ఇంద్రుడు గౌతముని వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్య భుజం మీద టప్పని తట్టి లేపాడు. చూద్దాంలే. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. నాథా, స్నానానికి పోలేదా? గదిలో నువ్వుండగా స్నానానికి నేనెందుకు పోతాను దేవి? స్నానానికి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? కళ్ళు పోయాయో ఏంటి? అవును, నీకు నిజంగానే కళ్ళు పోయాయి కదా. చూడు, నేను టవల్ తీసుకువెళ్ళాను కానీ సోప్ తీసుకువెళ్ళలేదు కదా. అలా వెళ్ళాను, ఇలా తిరిగి వచ్చేసాను. అయితే ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చేయ్. ఏంటి? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చేయ్ అంటున్నాను. ఆహా, ఈలోపు నా పెళ్ళంతో నువ్వు ఏం చేస్తావు? నేను ఇంద్రుణ్ణి, ఏవైనా చేసుకుంటాను. నా పెళ్ళాంని ఏదైనా చేస్తావా? నిన్ను అయ్యో ఆద్య, మెల్లిగా. ఆద్య, రామా, అదే కొట్టు కొట్టు.
ఏయ్ ఇదేదో కావాలనే చేస్తున్నట్టుందే పాపం. నాకు అదే అనిపిస్తుందమ్మా. పాపం చారు ఇరుక్కుంది. అవునవును, ఇరుక్కుంది. అయ్యో మనవరాలా. ఇలా కొట్టిందేంటి? అర్జెంటుగా నా క్యారెక్టర్ మార్చుకోవాలి. ఇదేమన్నా ప్లాన్ ఏంటి? ఆహా, నేను ఈ క్యారెక్టర్ చేయను. రోల్ రివర్స్. ఇప్పుడు నేను గౌతముడు రోల్ చేస్తాను. అహల్య, టవల్ ఎక్కడా? నేను కొట్టినప్పుడు సీరియస్ గా ఉంది, ఇప్పుడేంటి నవ్వుతుంది? ఏదో జరుగుతుంది. నాథా, దేవి, స్నానానికి పోలేదా? మదిలో మీరుండగా స్నానానికి నేనెలా పోతాను? అక్కడ గదని రాసి ఉండాలి కదా. ఈ విరహం తాళలేకున్నా మమ్మల్ని మీ బిగ్గి కౌగిలిలో బంధింపుడు. అలాగే దేవి. ఓయ్ నా అహల్యనేం చేస్తున్నావు? అదేంటి, స్నానానికి వెళ్ళి లాలపోసుకోవట్లేదా? నేను నీలా అనుకున్నావా? లాలా లేదు, లీలా లేదు. మొహం మీద నీళ్లు చల్లుకొని వచ్చా. ఆహా, మరి తెలివేదో ముందే ఉండాలి కదా. ఏం మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? ఆ గోడ మీద అంత పెద్ద గడియారం ఉంది కదా. ఉంది కదా, అయితే అది చూడకుండా కోడి కుక్కరుకో అనగానే వెళ్ళిపోతే నాలాంటోడు ఇక్కడ బెడ్లో దూరుతాడు కదా. నాకు చూపు కనిపించదన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. అబ్బో, చూపు కనిపించదు. ఓహో, క్యారెక్టర్లు కూడా కళ్ళు లేవనే విషయం చాలా బాగా గుర్తు పెట్టుకున్నావే. ఎక్కడున్నా నిజం నిజమే కదా అద్యా. ఆహా ఆహా ఏంట్రా? ఏం మాట్లాడుతావు నువ్వు? ఏంటి గొంతు లేస్తుంది? గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఆహా 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 ఓహో ఓహో. కొట్టు కొట్టు. అయ్యో, అరే